ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాము. సంఖ్యాకాండము 5వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండము అధ్యాయం 5 1 నుండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను: ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాలెముల నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవానినేమి ఆడదాననేమి అందరినీ పంపివేయవలెను. వారిని ఆ పాలెము వెలుపలికి వెలగొట్టవలెను. ఇశ్రాయేలీయులు అలాగ చేసిరి. పాలెం వెలుపలికి అట్టివారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదువుతున్నాను. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తోత్రములనైనా. ప్రభువా, చదవబడిన లేఖన భాగాలు మా పక్షంగా దీవించండి. ఈ రాత్రి మా అందరికీ మేలు కలిగించండి. మీకు మాత్రమే మహిమ కలుగుటకు సహాయం చేయండి. మీ చిత్తములో పాపికి రక్షణ కలిగించమని యేసు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం సంఖ్యాకాండము 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతూ వస్తూ ఉన్నాము. తర్వాత హెబ్రీ పత్రికలో కూడా 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకున్నాము. మన ఉదయకాలంలో పాలెమును గురించిన 2 వర్తమానాలు విన్నాం పిల్లరా. పాలెము స్థానిక సంఘాన్ని చూపిస్తూ ఉండగా, మరి యెహోవా పాలెమని, ఇశ్రాయేలు పాలెమని, పాలెములో ఆయన నివాసం, పాలెములో ఆయన సంచారం. మరి పాలెము పవిత్రంగా ఉండాలి అని మనకు అర్థమవుతూ ఉంది. అలాగే సంఘము కూడా అది దేవుని సంఘం, మనము దేవుని ప్రజలమని. మరి సంఘములో ఆయన నివాసం, ఆయన సంచారం ఉండగా సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలని ఆయన మరి ఇష్టపడుతూ ఉన్నాడు. అదే సమయంలో పాలెము ఏ విధంగా అపవిత్రపరచబడద్దో 3 విషయాలు చెప్పాడు. అందులో మొదటిది కుష్ఠరోగం. కుష్ఠరోగుని గురించిన విధులు మనం లేవియా కాండంలో 13వ అధ్యాయంలో విన్నాం. అది క్రొత్త నిబంధన వెలుగులో కూడా మరి పిల్లల సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఏ పాపం వలన సంఘము అది పులిపిండి అయిపోతుందో, ముద్దలో కొంచెం పులిపిండి ఉంటే ముద్దంతా పులైజేయనని చెప్పిన రీతిగా కొన్ని సత్యాలు మనం విన్నాం పిల్లరా. అందుకని తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మరి దేవుని చిత్తమును మనం ఎరిగి ఉండాలన్నాడు. దేవుని చిత్తం ఏంటంటే, రక్షించబడి పాపక్షమాపణ పొందిన ప్రతి వారు కూడా మరి తన ఘటమును పరిశుద్ధత యందును ఘనత యందును కాపాడుకోవాలన్నాడు. దేవుడు మనల్ని పరిశుద్ధులు అవ్వడానికే పిలిచాడు. కనుక ఈ సత్యాలు మన హృదయంలో భద్రం చేసుకొని జీవితంలో అనుసరించుదాము.
తర్వాత ఈ రాత్రి మరికొన్ని సంగతులను సంఖ్యాకాండములో 1-2 వచనాల్లో మనం విందాం. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చిన సంగతులు. 2వ వచనంలో, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వాణిని, శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వాణిని పాలెము నుండి వెలివేయవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము అన్నాడు. కారణం ఏంటంటే 3వ వచనంలో, నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకున్నట్లు అన్నాడు అనమాట. అంటే పాలెములో దేవుని నివాసం ఉన్నది కనుక పాలెము పవిత్రంగా ఉండాలి అనేది చెప్తా ఉన్నాడు. ఇది సంఘములో దేవుని నివాసం ఉన్నది కనుక సంఘము పవిత్రంగా ఉండాలి అనే సత్యాన్ని చూపిస్తుంది అన్నమాట. మనము ఇక్కడ 3 విషయాల్లో, మొదటిది కుష్ఠరోగి, రెండోది చెప్పండి అక్కడ ఉన్నమాట స్రావం గలవాడు, వారు స్త్రీ కానీ పురుషుడు కానీ. రక్తస్రావం పిల్లరా మరి జరిగినటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ వారిని ముట్టిన వారు కానీ వారు అపవిత్రులై ఉంటారు కనుక వారు పాలెములో వెలపల ఉండాలనే మాట చెప్పాడు. లేవియా కాండం 15వ అధ్యాయం చూడండి. లేవియా కాండము 15వ అధ్యాయము 32వ వచనం ఆఖరి మాట నేను చదువుతున్నాను. 32వ వచనం ఆఖరి మాట, విధింపబడినది ఇదే అన్నాడు అనమాట. విధింపబడినది ఇదే. మీరు తీరిక సమయంలో అధ్యాయం అంతా చదవండి. 15వ అధ్యాయంలో మీ తీరిక సమయంలో అధ్యాయం అంతా చదవండి. ఆఖరులో ఏమన్నాడంటే విధింపబడినది ఇదే అన్నాడు అనమాట. 32 వచనం మరి మీ మనసులో చదువుకోండి. 2వ వచనం చూడండి. దేవుడు మోషే ద్వారా అహరోను ద్వారా సెలవిస్తున్న మాట 2వ వచనంలో, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి అంటున్నాడు, పక్కన దేహమందు స్రావం ఉన్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును అన్నాడు. చాలా తేటగా దేవుడు మరి ఆ విధులను ఇక్కడ తెలియపరిచాడు. 1వ వచనం నుండి 15వ వచనం వరకు మరి పురుషుల్లో స్రావం కలిగిన వారు గురించి రాశాడు. 16వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా మరి ఈ స్రావం గురించి రాశాడు. 19 నుంచి మనం చదివితే, స్త్రీ దేహమందు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలని అన్నాడు. అంటే ఒక స్త్రీ చిన్న బిడ్డగా పుట్టి శిశువుగా పెరిగి పెద్దదవుతూ ఉండగా ఆమెకు స్త్రీ ధర్మం అనేది ఇక్కడ చాలా తేటగా చెప్పాడు. ఇక అప్పటి నుంచి ఆమె వివాహమై తర్వాత కూడా పిల్లలు పుట్టాక కొంతకాలానికి ఎప్పుడో స్త్రీ ధర్మం ఉడిగిపోద్ది అన్నాడు కదా. స్త్రీ ధర్మం ఉడిగిపోవటం కనుక ఇది దాని విషయంలో ఇక్కడ 19 నుండి 30వ వచనం వరకు ఆ సంగతులు చెప్పాడు అనమాట. మెట్టుకు ఏదైనా రక్తస్రావం గురించిన విధులు, ఒక పురుషునికి ఒక స్త్రీకి రక్తస్రావం అయినడలా వారు అపవిత్రులు అనే సత్యాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. 2వ వచనంలో చెప్పాడు కదా, వాడు అపవిత్రుడగును. 18వ వచనంలో ఆమె కడగా ఉండును. పూర్వీకులు అనేవారు ఇంట్లోకి వెళ్ళకూడదని. మనం దేవుని పిల్లలు కనుక వాక్యాన్ని మనం వాక్యంగానే వినాలి, ఆ మనసుతోనే వినాలి. ఇవన్నీ ఈ విధులు పాత నిబంధనలు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే చూడండి 15వ అధ్యాయం 31వ వచనం చూడండి. అక్కడే ఇశ్రాయేలీలు తమ మధ్య ఉండు నా నివాస స్థలమును అపవిత్రపరిచినప్పుడు వారు తమ అపవిత్రత వలన చావుకున్నట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను అన్నాడు. విన్నారా? దేవుని నివాసం ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నది అనే సత్యాన్ని ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు. నా నివాస స్థలము వారి మధ్య ఉన్నది కనుక ఇశ్రాయేలు మధ్యన మరి నా నివాస స్థలాన్ని వారు అపవిత్రపరచకూడదు. అట్లా వారు అపవిత్రపరిస్తే వారు చావాలి అన్నాడు. వారు చావుకున్నట్లంటే దాని అర్థం ఏంటి? దేవుని నివాస స్థలాన్ని వారు అపవిత్రపరిస్తే వారికి చావు ఉన్నది, మరణం ఉన్నది. అంటే పిల్లరా, దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే
మోషే అహరోనుతో చెప్తున్నాడు, మీరు వారిని కాపాడాలి అని. లేవీయులు వారిని కాపాడాలి, ఇశ్రాయేలు పాలెమును కాపాడాలి. దేవుని మరి గుడారం, ప్రత్యక్షపు గుడారం, దేవుని గుడారం, లేక ఆయన నివాస స్థలం, ఆయన విశ్రమించు స్థానం, వారి మధ్య ఉన్న దేవుని మందిరాన్ని, దాని పరిశుద్ధతను వారు కాపాడాలి అని చాలా చాటుగా చెప్తా ఉన్నాడు. దేవునికి ఇశ్రాయేలు అంటే ఇష్టం చెప్పాడు కదా. ఇశ్రాయేలీల ఎడల ఆయన దయగలిగి, ఇశ్రాయేలీల ఎడల ఆయన ఆనందించి, ఇశ్రాయేలీలు అంటే దేవునికి ఇష్టం. ఈ మాటలు మనం బైబిల్ చరిత్రలో చదువుతాం. కానీ ఇశ్రాయేలు అంటే ఇష్టమే, కానీ ఇశ్రాయేలు కంటే ఇష్టమైంది పరిశుద్ధత. దేవునికి ఇష్టమైంది, ఆయనకి ఇష్టమైంది కొన్ని ఉన్నాయి మన బైబిల్లో. యథార్థత ఆయనకి ఇష్టం, నీతి న్యాయములు ఆయనకి ఇష్టం, సత్యము ఆయనకి ఇష్టం. మరి చాలా విషయాలు ఆయనకి ఇష్టమైన బైబిల్లో చూడొచ్చు. అలాగే పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు అన్నాడు. అంటే పరిశుద్ధత ఆయనకి ఇష్టం కనుక మందిరం యొక్క పరిశుద్ధత ఆయనకి ఇష్టం, ప్రజల యొక్క పాలెం యొక్క పరిశుద్ధత ఆయనకి ఇష్టం. కనుక ఎవరే కానీ దేవుని పాలెమును కానీ, దేవుని పాలెము నడుమున ఉన్న దేవుని మందిరాన్ని కానీ వారు అపవిత్రపరచకూడదు. పరిస్తే చాలా తేటగా చెప్పాడు, వారు చస్తారు అనే మాట మనకి 31వ వచనంలో చెప్పాడు అనమాట. కనుక వారు చావకున్నట్లుగా మీరు వారు అపవిత్రత కలగకుండా వారికి మీరు కాపాడాలి అని చెప్పాడు అనమాట. అపవిత్రమైన ఆ రక్తస్రావం కలిగిన వారు ఎవరిని ముట్టినా వారు అపవిత్రులు. దేని మీద కూర్చుంటే అది అపవిత్రమైంది. ఏ వస్తువు అయినా వారికి తగిలితే లేక వారికి ఇస్తే వాళ్ళు పట్టుకుంటే, చెప్పండి 15వ అధ్యాయం మీద తీరిక సాములు ఇంటికెళ్ళా చదువు. కనుక అవన్నీ అపవిత్రమైతే అనమాట. ఆ లెక్కలో ఒకవేళ 4 పాలెల్లో ఏదో ఒక పాలెములో ఈ అపవిత్రత ప్రారంభమైతే, వారు నివసించే ఆ పాలెమంతా అపవిత్రమైతే, 4 పాలెలు అపవిత్రమైతే, పాలెము మధ్య ఉన్న దేవుని మందిరం అపవిత్రమైతే, మందిరంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన ఒప్పుకోడు అనమాట. అందుకనే చాలా చాటగా చెప్పాడు పిల్లలు. వారు ఎలా శుద్ధులవుతారో కూడా అక్కడే వివరాలు ఉన్నాయి. దీనిని మనం క్రొత్త నిబంధనలో మనము ఒక సత్యానికి పోల్చుకుందాం. చూడండి, దేవుని వాక్యములో, దైవ గ్రంథములో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. వారిలో అన్నాడు. వారిలో అంటే 19వ వచనంలో మంచి మనస్సాక్షిని త్రోసివేసిన కొందరు, విశ్వాస విషయంలో ఆడబద్దలైపోయిన వారు వలె చెడి ఉన్నారు వారిలో అని 20వ వచనం ప్రారంభం చేశాడు. కనుక వారిలో ఎవరున్నారంట? నయ్యును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షించబడ్డకై వీరిని సాతానుకు అప్పగించి తినంటాడు. అక్కడక్కడ దేవునికి అప్పగించి తినంటాడు, అక్కడక్కడ సాతానుకు అప్పగించి తినంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక వాళ్ళు ఎంత మాత్రం మార్పు చెందరు, వాళ్ళ ప్రవర్తన మారదు, వారి తీరు మారదు. కనుక ఇక సాతాను మనుషులని అర్థం అన్నమాట. సాతానుకు అప్పగించి తినంటే పౌలు తీసుకెళ్లి సాతానుకు అప్పగించడం కాదు, వారు సాతానుకు అప్పగించబడిన వారు. అలాగే దేవునికి అప్పగించి తిని అంటాడు అంటే దేవుడు తప్పనిసరిగా తీర్పు తీరుస్తాడు, శిక్ష విధిస్తాడు. ఆఖరిలో జడ్జిమెంట్ ఉంది కదా, తీర్పు ఉన్నది. కనుక దేవునికి అప్పగించి తిని అంటాడు. మీరు చూడండి, ఇప్పుడు 2వ అధ్యాయంలో వీళ్ళ పేర్లు మళ్ళా 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనంలో అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడువై ఉండుమంటున్నాడు. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు,
కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో ఎవరున్నారంట? హుమెనయును ఫిలేతు ఉన్నారు. వారు పునరుద్ధానము గతించునని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నదన్నాడు. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, హుమెనయి, తర్వాత అలెగ్జాంద్రు ఇలాంటి వారు, తర్వాత ఇక్కడ 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఫిలేతు, వీళ్ళంతా ఒక టీం, ఒక గ్రూప్ అన్నమాట. వీళ్ళు మాటలు అపవిత్రమైన మాటలు అన్నాడు. 16వ వచనంలో అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అన్నాడు. అట్టి మాట్లాడేవారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే, 17-18 వచనాలు చదవండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాల్లో పునరుద్ధానము గతించెను అని చెప్పి సత్యం విషయంలో తప్పిపోయారంట. తర్వాత కొందరు విశ్వాసాన్ని కూడా చెరుపుతున్నారు అన్నాడు అక్కడే. అంటే ఇందులో మనకు ఏమర్థమైందంటే, ఇది దుర్బోధ అన్నమాట. దేవుని వాక్యము, దానికి వ్యతిరేకమైన వాక్యము, భిన్నమైన వాక్యం, సత్యమైన వాక్యము, అసత్య వాక్యము, నిజమైన వాక్యము, అబద్ధ వాక్యము, రెండిటికి వాక్యాలు అనే పేర్లు. కానీ ఒకటి సత్యము, ఒకటి అసత్యం, ఒకటి నిజము, ఒకటి అబద్ధం. దేవుని మాటలు నిజం, అపవాది మాటలు అబద్ధం. మనకు బాగా అర్థం కావటం కోసం ఈ దుర్బోధకులు పిల్లరా, వాళ్ళ మాటలు అపవిత్రమైనవి. ఒక మాట చూడండి దేవుని వాక్యంలో, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో, 15వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము పిల్లరా, దేవుని వాక్యంలో 3వ వచనం చూడండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అన్నాడు. దేవుని మాట చెప్పండి, ఏ మాట అంట? పవిత్రమైన మాటలు అన్నమాట. దేవుడు పరిశుద్ధుడు, ఆయన మాటలు పరిశుద్ధమైనవి. అపవాది చెప్పాలి మీరు, వాడు పరిశుద్ధుడు కాదు, పాపి అని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో చాలా తాటగా చెప్పాడు. పాపి, దేవదూతలు పాపం చేసినప్పుడు అని పేతురు రాసిన 2వ పత్రికలో చెప్పాడు. కనుక అపవాది అంటే లూసిఫర్ ఒక దూత. దూతల్లో మరి చాలా కేటగిరీలు ఉన్నాయన్నమాట. ఇతడు మంచి పేరుగాంచిన దూత అనమాట, అపవాది అని పేరు పెట్టబడింది. మొదట లూసిఫరు, తర్వాత అపవాది అని, సాతాన్ అని, రకరకాల పేర్లు ఉన్నాయి కదా, మనం ఎరుగుదు. కనుక అపవాది మాటలు అపవిత్రమైన మాటలు. ఉదాహరణకి ఏదైనా తోటలో ఆదాము అవ్వతో చెప్పిన మాటలు చెప్పండి, నిజమైన మాటలా అబద్ధమైన మాటలు? అవి అబద్ధం. అపవాది అవ్వతో అబద్ధం చెప్పాడు, ఆ మాటలు అపవిత్రమైనవి. ఆ మాటలు విశ్వసించిన అవ్వ ఆదాములు అపవిత్రులయ్యారు. అందుకనే పిల్లరా, అనేక రకాల అబద్ధ బోధలు అపవాది తన ప్రజలకు నేర్పి రకరకాల మార్గములు, ఇక్కడ ఫిలేతు, హుమెనయును, అలెగ్జాంద్రు వీళ్ళు పునరుద్ధానమే గతించిపోయిందని చెబుతున్నారు. మాత్రమే కాకుండా పునరుద్ధానం గతించిపోయిందంటే అసలు మనం నిరీక్షణ అంతా పునరుద్ధానం మీద ఆధారపడింది కదా. క్రైస్తవ నిరీక్షణ అంతా దేని మీద ఆధారపడింది చెప్పండి? పునరుద్ధానం. ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. పాపాత్ముల కొరకు ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. చనిపోయిన వారిలో మొదట లేచిన వాడు యేసు ప్రభు అని చెప్పబడతా ఉంది. తర్వాత ప్రభు నమ్మిన వారు వారి వరుసలో తిరిగి బ్రతికించబడతారు. అంటే పునరుద్ధానం ఉన్నది అని చాలా చాటుగా చెప్పాడు దేవుడు వాక్యము ద్వారా. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు పునరుద్ధానమే లేదు, పునరుద్ధానం గతించిపోయింది అని చెప్తా ఉన్నారు. అలాగా వారు నమ్మి వాటిని బోధిస్తూ అనేకులను విశ్వాసంలో నుంచి చెరుపుతూ ఉన్నారు. ఇట్లా చెప్పుకుందాం, ఫిలేత, హుమెనయ, అలెగ్జాంద్ర వీళ్ళు అపవాదికి అంటుపడ్డారు. అపవిత్రమైన బోధ వింటున్నారు, నేర్చుకున్నారు, వాళ్ళు అపవిత్రులయ్యారు. మళ్ళా కొందరికి ఆ బోధ చేస్తున్నారు. నమ్మిన వారు వాళ్ళు కూడా ఏమవుతున్నారు? అపవిత్రులు అవుతున్నారు.
ఒక వ్యక్తి శరీరంలో రక్తస్రావం అయితే వాడు అపవిత్రుడు. వాడు కూర్చున్న ప్లేసు అపవిత్రం, వాడు పట్టుకున్న వస్తువులు అపవిత్రం, వాడు పడుకున్న పడక అపవిత్రం. అతనుకు ఏది తగిలితే అది అపవిత్రం. అలాగే పిల్లరా, అపవాది అపవిత్రుడు గనక వారు అపవిత్రులు అనే సత్యం చెప్దాం. చూడండి, దాన్ని రుజువు చేద్దాం దేవుని వాక్యంలో నుండి. హెస్కేలు గ్రంథం 28వ అధ్యాయం చూడండి. హెస్కేలు గ్రంథము 28వ అధ్యాయం. ఇక్కడ పిల్లరా 14వ వచనంలో అభిషేకము నొందిన కెరూబువై అంటాడు. వాస్తవంగా 14, 15, 16, 17 వచనాలు ఇది అపవాది గురించి చెప్పబడిన మాట, సాతాను గురించి చెప్పబడిన మాట. కానీ అక్షరంలో మాత్రం 28వ అధ్యాయం 2వ వచనం చూడండి. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగా ప్రకటించమన్నాడు. తూరు రాజు గురించి చెప్పిన మాటలు అన్నమాట. అక్షరంలోనేమో తూరు రాజు గురించి చెప్పిన మాటలు. అయితే తూరు రాజుకి ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? తూరు రాజు ప్రారంభంలో బాగానున్నాడంట. అదే 14వ వచనంలో అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి, అందుకే నేను నిన్ను తూరు దేశం మీద ఒక అధిపతిగా నియమించాడు. దేవునికి ప్రతిష్ఠింపబడిన ఆ తూరు పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించుంటివి అని చెప్పాడు. నువ్వు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి అన్నాడు. ఇవన్నీ కూడా తూరు రాజు గురించి చెప్పబడింది అన్నమాట. అయితే ఈ స్వభావం ఎక్కడిది తూరు రాజుకి? ఈ లక్షణాలు ఎవరి నుంచి వచ్చాయంటే బైబిల్ పండితులు ఏమన్నారంటే ఇది సాతాను యొక్క స్వభావం తూరు రాజుకి అంటగట్టాడండి. చూడండి, అక్కడ 15వ వచనంలో పాపము నీ యందు కనబడు వరకు అన్నాడు అనమాట. విన్నారా? ఇక్కడ పాపము నీ యందు కనబడు వరకు. 16వ వచనం చూడండి. 16వ వచనం 4వ వరుస దొరికిందా? నేను నిన్ను అపవిత్ర పరిచితిని అన్నాడు. సాతానులో దేవునికి ఏం కనపడింది? పాపం కనపడింది. పరలోకంలో దోతలు ప్రభువుని సేవిస్తూ ఉండగా మంచి వరం కలిగి లూసిఫర్ ప్రభువుని గాన ప్రతిగానాలతో ప్రభువుని సేవిస్తూ ఉండగా యథార్థంగా సేవించాడంటే అక్కడ ఉంది కదా, చాలా గొప్పగా దేవుణ్ణి కనపరిచాడంట. నిజమే. కానీ మరి ఒక దినమున ఆ లూసిఫర్లో ఒక పాపం కనపడింది. పరలోకములో దేవుడు పరిశుద్ధుడు, పరలోకం పరిశుద్ధమైనది, దూతలు పరిశుద్ధులు. కానీ ఒక దూత సాతాను, అదే లూసిఫర్ అనే దూతలో పాపం కనపడిందంట. చాలా మంది అంటారు పరలోకంలో పాపం ఎక్కడుందండి అంటారు. ఇదిగో ఎక్కడుంది? ఈ దూత ఎక్కడున్నాడు చెప్పండి? పరలోకంలో ఉన్నాడు కదా. పిల్లరా, దూతల సృష్టిలో దేవుడు యథార్థంగానే చేశాడు, కానీ వారిలో ఒక దూతలో పాపం కనపడుతూ ఉంది. అందుకని 16వ వచనానికి వచ్చేసరికి నేను నిన్ను అపవిత్ర పరిచితిని అన్నాడు. విన్నారా? ఒక యాజకుడు కుష్ఠరోగిని పొడ చూసి ఆ పొడ కుష్ఠపొడైతే వాపు వస్తే ఆయన ఏం చేస్తాడు? డిక్లేర్ చేస్తాడు. ఆ యాజకుడు ఇతడు కుష్ఠరోగి, అపవిత్రుడు, పాలెంలో ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోవాలి బయటికి అన్నట్టుగా ఒక నిర్ణయం. మీరు చదవండి 15వ అధ్యాయంలో, 13, 14 అధ్యాయం చదవండి. లేవీకాండం ఉదయం చదివాం కదా. దేవుడు నిర్ణయం చేశాడంట. లూసిఫరు ఆయన హృదయంలో ఉన్న పాపాన్ని దేవుడు చూసి నేను నిన్ను అపవిత్ర పరిచితిని అన్నాడు. ఇప్పుడు లూసిఫర్ ఏమయ్యాడు చెప్పండి? అపవిత్రుడయ్యాడు. లూసిఫర్ పాపం ఏంటో తేటగా యెషయా గ్రంథంలో రాశాడు. 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో లూసిఫర్ పాపం 14వ అధ్యాయం చదువుతారా? అక్కడ కూడా ఆయన చేసిన పాపం ఏంటో, లూసిఫర్ పాపం ఏంటో చాలా తేటగా రాశాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటేవి కదా.
విన్నారా? ఎక్కడ అనుకున్నాడంట? మనసులో. ఇది కూడా వాస్తవంగా లూసిఫర్ గురించి కాదు. మీరు చూడండి 13-14 అధ్యాయాలు బబులోను రాజు గురించి చెప్పాడు. అక్షరార్థంలో బబులోను రాజు అనమాట. 3-4 వచనాలు చదువుతారా? 14వ అధ్యాయం 4వ వచనం. నీ బాధను, నీ ప్రయాసను, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఎలాగునా పాడుదు అన్నాడు. అంటే ఇది బబులోను రాజు గురించి చెప్పబడిన ప్రవచనం అనమాట. 13, 14, 15 వచనాలు. 13 లేక 12 నుంచి కూడా. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? ప్రశ్న. 12 వచనంలో ప్రశ్న. ఎలా పడ్డాడంట? దాని జవాబు పిల్లరా 13, 14 వచనంలో ఉంది. ఆ తేజో నక్షత్రం లేక బబులోను రాజు ఉన్నతమైన శిఖరానికి వెళ్ళాడు, పడిపోయాడు. కానీ ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? మనసులో అనుకునే ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది రాజు కంటే? అపవాది నుంచి, లూసిఫర్ నుంచి వచ్చింది అనమాట. 1 హెస్కేలు గ్రంథం 28వ అధ్యాయం, అది తూరు రాజు గురించి చెప్పాడు. 2 యెషయా గ్రంథం 14వ అధ్యాయం, ఇది బబులోను రాజు గురించి చెప్పాడు. కానీ ఈ స్వభావం, ఈ మనసులో అనుకునే ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే లూసిఫర్, సాతాను దగ్గర నుంచి వచ్చినాయి అనమాట. కనుక అక్కడేమో పాపము నీ యందు కనబడింది అన్నాడు యెహెజ్కేలులో. ఆ పాపం ఏదో దాని వివరణ, ఎలా కింద పడిపోయాడో అపవాది, ఆకాశం నుంచి ఎట్లా అవేకు చుక్క కింద పడిపోయిందో యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పాడు అనమాట. మీరు చూడండి 2 స్థలాల్లో. 14వ అధ్యాయం 15వ వచనంలో నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో నేల మీద పడితివి అన్నాడు. నేల మీద పడితివి. అయ్యా అన్నారా? వినాలి. చేసేయండి. అది మనం కంఫర్ట్గా కూర్చుంటే నిద్ర కూడా అలాగే వచ్చేస్తుంది అనమాట. మంచిది పిల్లరా. నేల మీద పడితివి అన్నాడు యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో. దేవుడిచ్చిన ఆ గొప్ప స్థానాన్ని లూసిఫరు మనసులో ఏమనుకున్నాడో మనం విన్నాం. ఆ పాపం కనపడిందంట దేవునికి. మనసులో ఉన్నది దేవునికి కనపడింది. ఎలా సాధ్యం? ఇప్పుడు నేను మంచి బోధ చేస్తున్నాలే అనుకోండి, నా మనసులో ఏదో ఉందో మీరు చెప్పగలరా? మీరు చెప్పలేరు. మిమ్మల్ని గురించి నేను ఏమనుకుంటున్నాను మీరు చెప్పలేరు. అలాగే మీ మనసులో ఏముందో నేను చెప్పలేను. కానీ ప్రభు ఏం చేస్తాడు? ఆయన హృదయాలను ఎరిగిన దేవుడు. మీరు దానికి రుజువు ఏంటంటే క్రొత్త నిబంధనల మార్క్స్ వార్తలో ఇతడు ఎవరు ఎట్లా ఎందుకు చెప్తున్నాడు అన్నారు కదా. మనసులో అనుకున్నారు. అప్పుడు దేవుడు వారు హృదయ ఆలోచన ఎరిగి అన్నాడు. హృదయంలో ఉన్న ఆలోచన కూడా ఆయన ఎరుగుతాడు. ఎందుకంటే దీన్ని చేసిన వాడు ఆయనే కనుక. మొట్టమొదటిగా లూసిఫరు పరలోకంలో అపవిత్రుడిగా కనపడ్డాడు. దేవుడు గెంటి వేశాడు. ఎందుకని చెప్పండి? అంటే పరలోకము పరిశుద్ధమైనది. దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. దూతలు ఎవరు చెప్పండి? పరిశుద్ధ దూతలు. బైబిల్లో చాలా రాశాడు పరిశుద్ధ దూతలు అని. కనుక పరిశుద్ధుల మధ్య పాపము నీ యందు కనబడింది. దూతల మధ్య ఉన్న నీలో పాపం కనబడింది. పరలోకంలో ఉన్న నీలో పాపం కనబడింది. నా ఎదుట ఉన్న నీలో పాపం కనబడింది. కనుక నేను నిన్ను అపవిత్రునిగా చేసి తినన్నాడు. డిక్లేర్ చేశాడండి. ఇతడు అపవిత్రుడు, ఈ దూత అపవిత్రుడు. ఎవరు చేయగలరు మరలా పవిత్రుడిగా? దేవుడే లూసిఫర్ని అపవిత్రుడిగా ప్రకటన చేశాడంటాడు. విన్నారా? ఇప్పుడు అక్కడి నుంచి ఒక మాట చెప్పుకుందాం. రక్తస్రావం కలిగిన వారు అపవిత్రులు కదా. వారు పాలయానికి వెలుపల ఉండాలి. 7 దినములు కడగా ఉండాలి. పిల్లరా, అర్థమైందా? ఎందుకంటే పాలెము నడుమున దేవుని నివాసం ఉంది, పరిశుద్ధుడైన దేవుని నివాసం. కనుక అపవిత్రులు పాలెములో ఉండటానికి వీల్లేదు. అలాగే అపవిత్రుడైన దూత లూసిఫరు పరలోకములో ఉండటానికి వీల్లేదు. అది దేవుడు అక్కడి నుంచి ప్రారంభం చేశాడు. తర్వాత కదా మనకి ఇశ్రాయేలు, పాలెం ఇవన్నీ అర్థమైంది. తర్వాత సంఘం. అంటే అప్పుడే ఆయన పరిశుద్ధతను ఇష్టపడ్డాడు. రెండవది, ఆదికాండము 2వ అధ్యాయములో ఒక కుటుంబం, ఆదాము హవ్వల కుటుంబం విన్నారు కదా. అలాగనే 2వ అధ్యాయము
యథార్థంగా ఉన్నారు, నిశ్చంతగా ఉన్నారు, పవిత్రులుగా ఉన్నారు. దానికి కారణం ఏంటి చెప్పండి? వారు దేవుని మాటలే ఉన్నారు. 2వ అధ్యాయంలో అనుదినము వారి మధ్యకు వచ్చి దేవుడు వారితో మాట్లాడుతుండగా వారు దేవుని మాటలే ఉన్నారు కనుక వారు పవిత్రులుగానే ఉన్నారు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి వారు లూసిఫర్ మాటలు ఉన్నారు, అపవాది మాటలు ఉన్నారు. సర్పము యుక్తిగలదై ఉండగా అపవాది సర్పాన్ని ఉపయోగించుకున్నాడు. సర్పము ద్వారా అవ్వని మోసం చేశాడు, కుయుక్తితో మోసం చేశాడు. అక్కడ చెప్పిన మాటలు ఏంటి? దేవుడేమో తినొద్దన్నాడు, చెప్పండి. అపవాదేమన్నాడు? తినొచ్చు అన్నాడు. దేవుడేమో తింటే చస్తారు అన్నాడు, అపవాదేమంటాడు? చావునే చావు. ఇప్పుడు రెండిటికి ఏమొచ్చింది చెప్పండి? క్రాష్. అంటే దేవుడు చెప్పింది ఒకటయింది, సర్పములో ఉన్న అపవాది అవ్వతో చెప్పింది ఒకటైంది. అంటే రెండిటికి పొంతనం లేదనమాట. దేవుని మాటలు విన్నంత వరకు అవ్వ ఆదాములు పవిత్రంగా ఉన్నారు. ఎప్పుడైతే లూసిఫర్ మాటలు విన్నదో అవ్వ, ఆమె విని పండు చూసి కోసి అప్పుడే ప్రారంభమైందంటండి అబద్ధ బోధ, దుర్బోధ. మొట్టమొదట ప్రారంభమైన స్థలం ఏదంటే ఏదేను తోట అంటండి. ఏదేను తోట విన్నది ఎవరంటే అవ్వ, నమ్మింది ఎవరంటే అవ్వ. ఆ మాటలు మళ్ళా ప్రకటన చేసింది భర్తకి, ఆదాముకి. ఆయనకు కూడా చెప్పింది ఆ బోధ, ఆయన కూడా నమ్మాడు. ఎదురు కలిసి పండు తిన్నారు. దుర్బోధ అక్కడే ప్రారంభమైందనమాట. ఇక వివిధ కోణాల్లో ఉంది. అక్కడి నుంచి మనం చదువుకున్న తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక ఒకే రకంగా బోధ ఉండదు. అపవాది బోధ, అబద్ధ బోధ. అటు మొదటి నుంచి అబద్ధికుడు అని చెప్పాడు కదా ప్రభువారు. కనుక ఒకే రకంగా, ఉదాహరణకి పండు తినొచ్చు అట్లాంటివి కాదు, మళ్ళీ వేరు కోణములో. ఎట్లయితేనే దేవుని ప్రజలను నమ్మించాలి, మోసం చేయాలి, వారిని అపవిత్రులు చేయాలి. అదే పిల్లరా అపవాది యొక్క తంత్రం అంటారు దాన్ని. తంత్రగొట్టి, అపవాది తంత్రగొట్టి. పిల్లరా ఆలోచన చేయండి. ఇప్పుడు ఫలితం ఏంటి? 3వ అధ్యాయంలో పిల్లరా దేవుని వాక్యం చదవండి. 24వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పండి ఏం చేశాడంట? ఆదామును వెళ్ళగొట్టి, వెళ్ళు ఆదాము, ఇక బయటకు వెళ్ళు. ఎందుకని? ఏదైనా తోట అది దేవుని తోట అన్నాడు. యెహోవా తోట, ఆయన తోట. ఆ తోట పరిశుద్ధమైన తోట. ఏదైనా తోట చెప్పండి, పరిశుద్ధమైన తోట. పరిశుద్ధమైన తోటలో ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? అపవిత్రమైనటువంటి లూసిఫరు ఉన్నాడు. ఆ బోధ విన్న అవాదాములు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అపవిత్రులయ్యారు. పరిశుద్ధమైన ఏదైనా తోటలో అపవిత్రమైన జంట ఉండటానికి వీల్లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆదామును వెళ్ళగొట్టి అనే మాట చెప్పాడు అనమాట. మళ్ళా లోనికి రాకుండా కెరూబులను కావలి, అక్కడ కెరూబులను ఖడ్గజ్వాలను కావలి ఉంచినట్లుగా చెప్తా ఉన్నాడు. అంటే ఏదేను తోటను పవిత్రపరుస్తున్నాడు, అపవిత్రులను వెళ్ళగొడుతున్నాడు. వారు పాపం చేశారు, వారు అపవిత్రులయ్యారు. తోట అపవిత్రం కాకూడదు, అది ఆయన ఉద్దేశం. సాతానుని పరలోకం నుంచి వెళ్ళగొట్టాడు, నేల మీద పడేశాడు. అంటే పరలోకం అపవిత్రపరచకూడదు. 2, ఏదైనా తోట నుంచి ఆదాము అవ్వలను వెళ్ళగొడుతున్నాడు. కారణం ఏంటి అంటే ఏదైనా తోట పరిశుద్ధమైనది కనుక, దేవుని తోట కనుక చెప్పండి, అది అపవిత్రపరచకూడదు. అందుకనే వారిని వెళ్ళగొడుతున్నాడు. ఇక లెక్కలో ఇశ్రాయేలు పాలెం, అది దేవుని పాలెం, యెహోవా పాలెం. వారి మధ్య ఉన్న దేవుని మందిరం, అది పరిశుద్ధమైన మందిరం కనుక దాన్ని అపవిత్రపరచకూడదు. అక్కడ కొన్ని విధులు చెప్పాడు. ఒక కుష్ఠరోగ, ఒక స్రావంగల వారా, ఒక శవాన్ని ముట్టిన వారా, ఎవరే కావచ్చు, వాళ్ళు అపవిత్రులు కనుక పాలెం పరిశుద్ధమైనది ఉండాలంటే వారిని పాలెం వేలపులకు వెళ్ళగొట్టాలి. అలాగే సంఘము కూడా, సంఘములో దుర్బాధలు ఉండకూడదు, దుర్బోధకులు ఉండకూడదు, దుర్బోధలు వినకూడదు. ఒకరు మంచి వాక్యం చెప్పారనుకోండి, ఒకరు కవిచి నవ్విచి చెప్పారనుకోండి, అసలు మిమ్మల్ని నిద్రపోనవ్వకుండా
రాత్రి 10 అయినా కానీ ఇంటికి వెళ్దామని ఊసి లేకుండా కవిచ్చి నవ్విచ్చి ఎక్కడో చెప్పారనుకోండి, మళ్ళా మీటింగ్లకి ఎవరిని పిలవాలంటే విజయానందం గారు ఎప్పుడు ఏం చెప్తాడు, ఈయన వాక్యమే చెప్తాడు, ఒక్క మాట కూడా నవ్వించాడు, ఏదో సీరియస్గా పెట్టుకునేలాగా అట్టెట్ట చూసి చెప్తాడు. ఈయన వద్దు బాబు, ఎవరు రావాలి చెప్పండి? కల్పనా కథలు, కట్టు కథలు, పెట్టు కథలు చెప్పేవాళ్ళు కోరుకుంటారు కదా. చాలామందికి అవే అంటే ఇష్టం అన్నమాట. పిల్లరా, నేను ఒక మాట చెప్తాను చూడండి. 2 పాల బాటిళ్ళు ఉన్నాయి అనుకోండి, లేవులే ఉన్నాయి అనుకోండి, మీరు ఉదాహరణకి 2 బాటిల్స్ ఉన్నాయి. ఇది 1.5 లీటర్ బాటిల్స్ పాలే, ఇది 1 లీటర్ బాటిల్ అన్నమాట పాలే. ఈ లీటర్ పాలు ధర 150 రూపాయలు, 1.5 లీటర్ పాలు ధర 100 రూపాయలే. మీరు అబద్ధం ఆడకండి, చెప్పండి ఏది కొంటారు రెండిట్లో? ఏమండి, ఎవరు కొన్నా కానీ 1.5 లీటర్ కొంటాం. ఎందుకంటే ఇదేంటి 1.5 లీటర్ ధర ఏంటి తక్కువ. ఒక్కళ్ళు కూడా కొనరు ఎవరు దేన్ని, ఈ 1 లీటర్ పాలు. ఇప్పుడు బాగా చెప్తాను వినండి, రహస్యం చెప్తాను. ఏమో చిక్కన పాలు, ఏమి నీళ్లు కలపన పాలు, ఏమో 1.5 లీటర్కి 1/2 లీటరే పాలు, 1 లీటర్ నీళ్లు. అర్థమవుతుందా? దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి? 2 తెల్లగానే ఉంటాయి, 2 పాలే అంటారు. కానీ కాచి తోడంటేసరికి ఒక తాగితే అప్పుడు టేస్ట్లు మారిపోతాయి, రుచి మారిపోద్ది కదా. నిజమే, అబద్ధ బాధ కూడా చాలా గొప్పగా ఉన్నట్టు ఉంటుందండి. అసలు ఇప్పుడే పరలోకం వెళ్ళిపోయామన్నట్టు ఉంటుంది అనమాట కదా. అదే కదా విని నమ్మి మోసపోయింది. నువ్వు దేవదూత వల్లే ఉంటావు, మనిషిలాగా కాదు, దేవుడు నిన్ను మనిషిలాగా చేశాడు, తింటే పండు తింటే నువ్వు దేవదూత వల్లే ఉంటావు అని నమ్మించాడు. నమ్మింది మోసపోయింది అనమాట. తిన్నాక దేవదూత కాదు, అసలు మనిషిలాగా కూడా లేదు. ఏమైపోయింది చెప్పండి? అంటారు కదా, దెయ్యంలాగా ఉన్నాడు వీడు అని అంటారా? వీడు మామూలుగా లేడు, వీడు దెయ్యమే అంటారు కదా. దెయ్యమైంది అంటే మరణం తెచ్చుకుందనమాట. పిల్లరా, ఆలోచన చేయండి, లేనిపోని ఆశలు కొద్దు, వింటున్నారా? కనుక దేవుని వాక్యంలో మనకి స్వచ్ఛమైన వాక్యం కావాలి. ఆయన మాటలు పవిత్రమైనవి. ఇప్పుడు ఆయన మాటల వలన మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారని మనం చదువుకున్నాం కదా. దేవుని మాటలు పరిశుద్ధమైనవి. ఒక ఆయన అన్నాడు, వెండి కంటే, బంగారం కంటే, వజ్రాలు వైడూర్యాల కంటే దేవుని మాటలు ఎంతో అమూల్యమైన విలువైనవి అన్నమాట. నిష్కలంకమైనవి, శుద్ధమైన మాటలు. పిల్లరా, మరి ఒకడు వెండి పళ్ళెములో బంగారు పండ్లు ఉంచితే ఎలా ఉంటాయో, వెండి పళ్ళెములో బంగారు పండ్లు అంటండి కదా, అలాగా దేవుని మాటలు ఉంటాయి అని చెప్పాడు అనమాట. కనుక దయచేసి ఏ మాటలు పడితే ఆ మాటలు నమ్మొద్దు. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం, ప్రభు వచ్చే కాలంలో ఉన్నాం, ప్రభు దగ్గరికి వెళ్ళే సమయంలో ఉన్నాం మనం. కనుక దుర్బోధల వైపు మీరు టీవీలో ఆన్ చేసి ఏ బోధలు పడితే ఆ బోధలు వినకూడదు. అర్థమవుతుందండి? మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినవరండి, కట్టు చేస్తాడు అంటే మరి అవన్నీ కూడా దేవుడు కట్టు చేశాడుగా. ఏ పండు తినొద్దు అన్నాడా లేదా? అన్నాడు. ఇగో ఈ పళ్ళు తిని, ఈ పళ్ళు తిని, ఇది పళ్ళు తిని, కానీ ఈ పళ్ళు మట్టుకు తినొద్దు అంటే కట్టడి చేసినట్టు ఉందన్నమాట. తింటే ఫలితం ఏంటి? అలాగా. వింటే ఫలితం ఏంటంటే అయ్యే వస్తాయి, దాని ఫలితం అయ్యే వస్తాయి. దేవుని వాక్యం పిల్లరా, పరిశుద్ధమైన వాక్యాన్ని మనం వినాలి. కనుక అపవిత్రమైన బోధలకు విముఖుడవై ఉండము, దూరముగా ఉండము, వాటిని కనిపెట్టి ఉండము కదా. పత్రికల్లో రాశాడు కదా, ఆయన ఏం చెప్తున్నాడు వాక్యం? పరిశుద్ధమైన మాటల, అపవిత్రమైన మాటల, దీనికి ఉన్న ఆ తేడా, ఆ వ్యత్యాసాన్ని కనుగొనే మరి బలం కలిగినటువంటి వాక్య బలం కలిగిన వారుగా మనం ఉండాలి పిల్లరా. లేకపోతే ఆనాడు అవ్వ సర్పం రూపంలో వస్తాడు, ఈనాడు బోధకుల రూపంలో వస్తాడు. ఒక టీవీ బోధకుల్లాగాను, ఒక పేరుగాంచిన విశ్వవిఖ్యాత ప్రఖ్యాతిగాంచిన పేరుగాంచిన ఒక బోధకుల్లాగాను ఆ బోధలు వస్తాయి. మా స్థానిక సంఘంలో ఒక సోదరి మరి తణుకు ప్రాంతం నుంచి షుగర్ ఫ్యాక్టరీ సందర్భంగా వచ్చి పని చేసుకోవడానికి వచ్చేవారు అనమాట. బ్రదర్, ఒక కుటుంబం వచ్చింది, మీరు కలవాలన్నారు సంఘంలో సోదరులు.
కలుస్తానమ్మా, ప్రార్థన చేయండి, మరి వాళ్ళ మందిరానికి రమ్మని చెప్పండి, కొంచెం నాకు అందుబాటులో ఉన్నప్పుడు ప్రభు ప్రేరేపించినప్పుడు వెళ్తానని చెప్పారు. ఈలోపు ఆమె చెప్పే బోధలు మందిరానికి రావట్లా. ఏంటంటే 2-3 రకాల బోధలు నా దగ్గర తీసుకొచ్చారు. బ్రదర్ గారు వీళ్ళేంటో కొంచెం తేడాగా ఉన్నారండి వీళ్ళు. ఏమ్మా మరి దేవుని పిల్లలు అన్నారు. అవును దేవుని పిల్లలే, కానీ వాళ్ళ మాటలు తేడాగా ఉన్నాయి. ఏంటంటే మందిరానికి వెళ్ళక్కర్లేదు మనం, దేవుడు మందిరానికి వెళ్తూ ఉంటాడా? 2-3 నా నామమున చెప్పండి కూడుకుంటే అక్కడ ఉంటానన్నాడు కదా. బాగుందా లేదా బోధ? ఎందుకంటే మనం ఆటోలు ఎక్కి బళ్ళు మీద కార్ల మీద ఈ రద్దీలో వచ్చి ఇంత సమయం ప్రయాణానికి చేసే కంటే 2-3 అంటే భార్యాభర్తలు వారి పిల్లలు. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ 2-3 ఉన్నారుగా, ఇక మందిరానికి రావక్కర్లా. తర్వాత దశమభాగం కాదు, అసలు దేవుని కానుకే అక్కర్లా. దేవునికి ఏమన్నా కానుకితే దేవుడు ఏమన్నా తింటాడా? ఇట్లా మొదలుపెట్టారు. సరే, నాకు ఈ బోధలు కొంచెం ఇబ్బంది కలిగించి ఒకరోజు ఇంకా ఆలస్యం చేస్తే ఈ సంఘాల్లో చెప్పి కొంతమందిని ఆపటానికి కూడా ప్రయత్నం చేశారండి. మనం ఇక్కడ కూడుకుందాం, అక్కడికి వెళ్ళక్కర్లేదు. యవనస్తురాలు ఒక 18-19 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు డ్యూటీకి వెళ్తున్నారు. సరే, ఆ పాపను తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. అమ్మ మందిరానికి వెళ్ళక్కర్లేదు అంటున్నావు అంటారా? మరి మందిరానికి వెళ్ళకండి, ఎలా నమ్మిన వాళ్ళు మందిరానికి వెళ్తారంటే ఈ మాటలు చెప్పింది. సరే, మరి నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే రక్షణ కలుగుద్ది. ప్రభు వచ్చినా పర్వాలా, నువ్వు చనిపోయినా పర్వాలా, ప్రభు దగ్గరికి వెళ్తావు. లేదంటే నరకానికి, అగ్నిగుండానికి, పాతాళానికి వెళ్ళిపోతావు. అంటే ఆ పాప అన్న మాట ఏంటంటే, పాతాళమా అది ఎక్కడుందండి అంది. నాకు అర్థం కాల. అంటే పాతాళం అది ఎక్కడుందంటే ఇప్పుడు నేను ఆలోచన చేయవలసి వచ్చింది. అదేంటమ్మా ఉంది కదా బైబిల్లో అంటే, ఉందండి. మరి పాపం చేసిన వారు పాతాళానికి వెళ్ళిపోతారు అంటే లేదండి. మరి లోకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉండెను, లాజరు అని దరిద్రుడు ఉండెను. వారు చనిపోయినప్పుడు లాజరేమో అబ్రహాం రొమ్ముకెళ్ళాడు కదమ్మా, ధనవంతుడు పాతాళానికి వెళ్ళి యాతన పడుతున్నాను అన్నాడు. ఓ అదా, అది ఉపమానం అండి అంకుల్ గారు అంది. ఉపమానం అంటే మీరు చూడండి, బైబిల్లో ఎక్కడ యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పసాగినని ఉంటుంది అనమాట. కానీ ధనవంతుడు లాజరు అన్న దగ్గర ఉపమానం అని లేదు, రియల్గా జరిగింది. అది జరిగిన ఒక యథార్థమైన సంగతినే ప్రభువారు అక్కడ చెప్పారు. మానవుడికి ఈ భూలోకానికి వచ్చినప్పుడు ధనవంతుడి గురించి లాజరు గురించి చెప్పాడు. చూడమ్మా సరిగా, నువ్వు ఎక్కడ ప్రభు ఉపమానం చెప్పినా ఆయన వారితో ఈ ఉపమానం చెప్పసాగాను అన్నాడు. సరే, నువ్వు చెప్పినట్టు అది ఉపమానం అనుకుందాం. మరి ఇప్పుడు మరి పాపం చేసిన వారు పాతాళానికి వెళ్ళిపోతారు, పాతాళం లేదంటున్నావు కాబట్టి మరి ఇప్పుడు పాపం చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? వాక్యం ద్వారా చెప్పాలి. ఊరికే పాతాళం లేదు అని చెప్పకూడదు. బైబిల్లో ఉన్న వాక్యం ద్వారా చెప్పాలంటే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవమంది. మీకు అందరికీ తెలిసిన వాక్యమే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. చూశారు కదా ఆ మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. దేవుడు తన కుమారుడిని అనుగ్రహించాడు. దానికి దీనికి సంబంధం ఏంటమ్మన్నాం అంటే, అదే కదండి, మరి అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా, ప్రేమించాడు, తన కుమారుని పంపాడని కింద ఉంది కదా, నమ్మితే రక్షణ అని అక్కడే చెప్పాడు కదా, నమ్మకపోతే నశించటం కాదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే దేవుడు ప్రేమ గలవాడని చెప్తున్నారు కదా అక్కడ. మరి నమ్మన వారిని పాతాళానికి వేసేస్తే, అగ్నిగుండానికి వేస్తే కాలిపోవాలి యుగాయుగాలు. దేవుడు ఎట్లా ప్రేమ గలవాడవుతాడు చెప్పండి అని ఎట్లా అంటుందన్నమాట. మీకు అర్థమైందా? అంటే బాధలు, దుర్బాధలు, అపవిత్రమైన ఆ మాటలు ఎలా ఉంటాయో నా స్వయంగా చాలా విన్నాను, కానీ అందులో ఒక సందర్భం చెబుతున్నాను అనమాట. ఇందాక ఉదయం కూడా చెప్పాను, చింతపండులో ఎక్క ఉంటుంది, దానికి ఏమో పండు అంటుందని. దేహంతో ఎంత పాపమైన చేయొచ్చో కానీ ఆత్మకేమి పాపము అంటదు అని చెప్పే బాధకులు ఉన్నారు. ఇప్పుడు అలా చేసేవారు ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళ వారసులు. మనం ఉదయం ఇర్మియా గ్రంథంలో చూసాం కదా, ఇప్పటికి ఉన్నారు, ఇప్పుడు అదే బాధ చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు. ప్రియులారా, దేహము దేవుని వలన అనుగ్రహించబడింది, అది దేవుని నిలయం కనుక దేవుని నిలయాన్ని, దేహాన్ని పవిత్రంగా ఉంచాలి.
వాళ్ళు అనుభవించారు, చూసాం కదా దాని ఫలితం. అలాగే ఇప్పుడు బాధలు దండిగా ఉన్నాయి, దుర్బాధలు రకరకాల కోణాల్లో వస్తూ ఉన్నాయి. అప్పుడు చివరికి ఒకే మాట చెప్పా, అమ్మ మరి సరే, ఒకటి పాతాళం లేదు నమ్ముతున్నా, నువ్వు చెప్పిందే. 2, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి పాతాళంలో ఏడు, అది కూడా నమ్ముతున్నాం. కానీ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు, మనం ముగించేద్దాం. ఏంటంటే అడగమంది ఆ పాప, అడగమంటే అడిగే. ఏమంటే, సరే అమ్మా, ప్రభువు నమ్ముకున్న వారు పరలోకానికి వెళ్ళిపోతున్నారు, మరి ప్రభు నమ్మని వారు పాతాళానికి వెళ్తున్నారని బైబిల్లో చెప్తా ఉంది, క్రింద ఉంది పాతాళం అని. నువ్వేం లేదంటున్నావు, సరే నేను నమ్ముతాను. ఇప్పుడు ఈ చనిపోయిన వారు, పాపం చేసిన వారు, ప్రభు నమ్మని వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? ఒక మాట చెప్పమ్మన్న. ఓ అదండి, అది మాయమైపోతారండి అంది. నాకు అర్థం కాలేదు. నేను ఎక్కడున్నానో కొంచెం చేపెట్టేట అనుకొని, అమ్మ నువ్వు లేచి ఇంటికి వెళ్ళిపోతారుగా, ఎందుకంటే నమ్మిన ఆత్మలు పరలోకానికి వెళ్ళి నమ్మని ఆత్మలు మాయమైపోయి ఈ బోధలు ఎక్కడా లేవు, నువ్వు ప్రభు నమ్ముకో. ఇప్పుడు ఆఖరిగా చెప్తున్నాను, ప్రభు నమ్ముకో, పాపాలు క్షమించబడతాయి, మందిరానికి వెళ్ళు, దేవుని వాక్యం విను. కనుక ఇలాంటి మాటలు వినొద్దు దయచేసి. పాతాళం ఉంది, తేటగా చెప్తుంది దేవుని వాక్యం, క్రింద ఉన్న పాతాళం. సామెతల గ్రంథం చెప్పాడు 15వ అధ్యాయంలో కదండి. కీర్తన 9:17 చెప్పాడు, దుష్టులు దేవుని మరిచి జనులందరూ పాతాళానికి దిగిపోతారని. కనుక ధనవంతుడు పాతాళానికి వెళ్ళి యాతన పడుతున్నానని చెప్పాడు. ఇంకా ఎవరు ఈ స్థలానికి రాకూడదని చెప్పాడు. ప్రభు నమ్ముకో, రక్షణ పొందు. నువ్వే వెళ్ళిపోయి, ఇంకా రాగలిగితే ప్రభు నమ్ముకొని మందిరానికి రా. ఏ ఇంటిని నువ్వు దర్శించొద్దు, జాగ్రత్త. చెప్పాం, సంఘంలో ప్రకటన చేశాం, ఫలానా కుటుంబం ఈ పరిస్థితిలో ఉన్నారు, ఎవరు చేర్చుకోకండి. ఎవరు ఒకరు మామూలుగా చేర్చుకోండి. మీరు కూర ఏంటి, బొవ్వ ఏంటి, లేకపోతే మామూలు ఉంటాయి కదా, ఓకే, ప్రేమించండి. ఆ విషయంలో మీరేమీ వ్యతిరేకంగా ఉండదు. కానీ వాక్యం విషయంలో, సంఘం విషయంలో ఒక మాట ఆ బిడ్డతో మీరు మాట్లాడవద్దు. ఏదన్నా ఎత్తబోతే, అమ్మ వాక్యం విషయం వద్దులే, మన విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి త్వరగా పంపించండి. పిల్లరా, నా స్వయంగా విన్న మాటలు అనమాట. ఎన్నో రకాల దుర్బాధలు. పునరుద్ధానం లేదంటే ఇంకా మనం ప్రభు నమ్ముకోవటం ఎందుకు? చనిపోయి కుళ్ళిపోయి మట్టి అయిపోతే, పునరుద్ధానం లేకపోతే, ఆ నిత్యత్వం లేకపోతే, పిల్లలు ఆలోచన చేయండి. కనుక ఆ రక్తస్రావం కలిగిన వ్యక్తి అపవిత్రుడు దేని మీద కూర్చుంటే, దేని మీద పండుకుంటే, దేని ముట్టుకుంటే అది అపవిత్రమైనట్లుగా. అపవాది మొదటగా లూసిఫర్ పాపం ద్వారా అపవిత్రుడని దేవుడు డిక్లేర్ చేశాడు. వాడొచ్చి అవను ముట్టుకున్నాడు. అవ చెప్పండి ఏమైంది? అపవిత్రాలైంది. మరి వారి సంతానం కయ్యూను కదా, ఏమయ్యాడు చెప్పండి? నరహంతకుడయ్యాడు. వారి సంతానం మనమందరం రోమా చెప్పండి 3:23 ఏమయ్యాం? ఈ భేదము ఉందా చెప్పండి? ఊరికి అలాగ అంటాం కానండి, పాపం విషయంలో ఏ భేదం లేదంటాం కానీ సంఘానికి వచ్చేసరికి, వివాహాలు వచ్చేసరికి మనం భేదం చూపిస్తాం. మా కులం మాకే కావాలి, చెప్పండి, మా కులం మాకే కావాలంటుంటాం. పాపం విషయానికి వచ్చేసరికి ఏమంటాం? అందరం పాపం చేశామని ఒప్పుకుంటాం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మళ్ళా మనం అందరం ఏమయ్యాం? ఒకటైపోయాం కదా, ఇంకా ఎక్కడి? కనుక ప్రియులారా, వివాహాలు చేసేటప్పుడు, కార్యక్రమాలు చేసేటప్పుడు మనం దాన్ని చూపించాలి. అయితే అపవాది పరలోకములో అపవిత్రుడైతే, ఆదాములు ఏదైనా చోట్ల అపవిత్రులైతే, పిల్లరా ఇశ్రాయేలు పాలెములో ఒక కుష్ఠరోగి లేక ఒక స్రావం గలవారు అపవిత్రులైతే, సంఘములో కొరింథీ మొదటి పత్రికలో కొందరు అపవిత్రులైతే, దుర్బాధలు విన్నవారు అపవిత్రులైతే కదా, పిల్లలు ఆలోచన చేయండి. కనుక దైవ గ్రంథంలో రక్తస్రావం కలిగినటువంటి వారి యొక్క విధులు మనం గమనిస్తూ ఉన్నాం. అంటే అపవిత్రమైన బాధలకు పోల్చబడింది. 3వ మాట చూడండి, అక్కడ 3వ మాట సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో మీరు కూడా కొన్ని వచనాలు కలుపుకోండి. వాటికి తోడంటే సంపూర్ణంగా మనం అన్ని విషయాలు చెప్పడం సమయం కాదు కనుక మీరు కూడా వాటికి కొన్ని విషయాలు జోడించుకోండి. 3వ మాట మీరు చెప్పండి, బైబిల్ చూడకుండా. శవము ముట్టుట వలన అపవిత్రుడైన వాడు పాలెములో ఉండటానికి వీళ్ళది. ఒక చచ్చిన శవాన్ని ముడితే ఆ శవాన్ని ముట్టాడు కనుక వాడు అపవిత్రుడు అవుతాడంట. చూడండి దీని గురించిన విధులు. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 14వ వచనం చూడండి ఏమన్నాడు? 14వ వచనం, ఒకడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దాన్ని గూర్చిన విధి ఇది అన్నాడు.
విన్నారా? ఆ గుడారములో ప్రవేశించి ప్రతివాడు ఆ గుడారంలో ఉన్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును అని చెప్పాడు. విన్నారా? ఈ విధులు చచ్చిన వాడిని గురించిన విధులు అన్నమాట కదండి. 19వ అధ్యాయం 14వ వచనం చెప్పాడు కదా, ఒకడు చచ్చిన ఎడల దాని గూర్చిన విధులు అన్నాడు అనమాట. మీరు మీ తీరిక సమయంలో 19వ అధ్యాయం అంతా చదువుకోండి. 11వ వచనం చదవండి ఇప్పుడు. వచనం 11, 19వ అధ్యాయం వచనం 11. ఏ నరశవమునైన ముట్టిన వాడు 7 దినములు అపవిత్రుడై ఉండును అని చెప్పాడు అనమాట. చాలా తేటగా చెప్పాడు ఆ విధులు. ఒకవేళ నరశవాన్ని ముడితే ఒకళ్ళ అమ్మో నాన్నో చనిపోతారు, ఏం చేయాలి? మంచం మీద చనిపోయారు అనుకోండి, తీసుకొచ్చి కింద పడుకోబెడతాం, ముట్టుకోవాలి కదా. ఇప్పుడు ముట్టుకుంటే వాళ్ళిద్దరే, వాళ్ళగా కాకుండా వాళ్ళ బంధువులు ఎవరో ఉంటారు, లేక చూడటానికి ఎవరో వచ్చారు, పట్టుకొని ఏం చేశారు? కింద పెట్టారు, పడుకోబెట్టారు చచ్చిన వారిని. ఎవరు ముడితే వాళ్ళు అపవిత్రులని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక శవమును ముట్టిన వారు అపవిత్రుడు గనుక, చచ్చిన దాన్ని ముట్టినవాడు అపవిత్రుడు గనుక వాడు పాలు వెలుపులకు వెళ్ళిపోవాలి అన్నాడు. విన్నారా? ఒకవేళ మీరు చూడండి, అక్కడే వచనము 13వ వచనంలో 19వ అధ్యాయము 12, 13 కూడా చదువుదాం. 12, 13. అతడు 3వ దినమున ఆ జలముతో పాప శుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాప శుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాప శుద్ధి చేసి కొనని ఎడల వాడు యెహోవా మందిరమును, చెప్పండి మీరు ఆ మాట, అపవిత్రపరిచిన వాడు అగును. ఆ మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. విన్నారా? చాలా తేటగా చెప్పాడు. యెహోవా మందిరం వారి మధ్య, చెప్పండి ఏమున్నది? మనుషుని గుడారం కాదది, అది దేవుని గుడారం, యెహోవా మందిరం. అది పరిశుద్ధమైన మందిరం, దాన్ని అపవిత్రపరచకూడదు. అది ఏ కోణంలో కూడా అది అపవిత్రపరచపడకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయాడు ఒక ఇంట్లో, ఒక గుడారంలో. వాళ్ళ సొంత నాన్నో అమ్మాయి, లేక అన్నయ్యో ఆ తమ్ముడు, లేక అక్కో చెల్లి ఎవరు అవుతారు, వాళ్ళ బంధువులు ఉన్నారు. ఆ శవాన్ని ముట్టుకున్నారు, కింద పడుకోబెట్టాలి, తర్వాత కట్ల మీద కట్టాలి, తీసుకెళ్ళాలి, దాన్ని పోడ్చడమో కాల్చడమో చేయాలి. ఇవన్నీ చేసే వరకు ఆ శవంతో వాళ్ళు అంటుబడి ఉంటారు అన్నమాట. కనుక పిల్లరా, అలా ముట్టిన వాడు పాలెములో ఉండటానికి వీల్లేదు. 7 దినములు వాడు అపవిత్రుడై ఉండనని చెప్పాడు అనమాట. ఒకవేళ వాడు పాలెములో ఉండి అపవిత్రుడిగా ఉండి ఆ పాలెములో ఒక్కొక్కరిని ముట్టుకుంటే ఉంటే వారందరూ అపవిత్రులైతే ఆ పాలెము నడుమున ఉన్న యెహోవా మందిరం, అది దేవుని మందిరం, పిల్లరా పరిశుద్ధమైన మందిరం కనుక దాన్ని అపవిత్రపరచకూడదు అన్నాడు. అలా అపవిత్రపరిస్తే, చెప్పండి తర్వాత మాట ఏమన్నాడు? ఆ మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. చూసారా? అపవిత్రమైన కుష్ఠిరోగులోనికి వస్తే మరణం ఉంది, అపవిత్రమైన సావంగల వారు మందిరానికి వస్తే మరణం ఉంది, అపవిత్రమైనటువంటి శవాన్ని ముట్టిన వాడు మందిరంకి వచ్చి అపవిత్రపరిస్తే వాడికి ఏముంది? మరణం ఉంది. ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి, పాపాన్ని బట్టి జీతమేది? మరణం. అంటే దేవుడు తన గుడారమును, తాను నివసించు ఆ ప్రత్యక్షపు గుడారం, దేవుని మందిరం లేక దేవుని ఇల్లు కదండి. మనం క్రొత్త నిబంధన భాషలో చెప్పుకోవాలంటే అది దేవుని ఇల్లు, ఆయన ఇల్లు. సంఘమే ఆయన ఇల్లు అన్నాడుగా క్రొత్త నిబంధనలో. సంఘమే ఆయన ఇల్లు కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనం క్రొత్త నిబంధనలోకి వెళ్దాం. ఇక్కడ శవాన్ని ముట్టకూడదు అన్నాడు ఇశ్రాయేలు వారు. మనం ఏం ముట్టకూడదంటే, చూడండి దేవుని వాక్యం రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక అధ్యాయం 8 వచనం, రోమాపత్రికలో అధ్యాయం 8 వచనం 13 చదవండి. 13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు అన్నాడు. కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదురు అన్నాడు. విన్నారా? వాళ్ళేమో చచ్చిన దాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకొని మందిరానికి వస్తే వాళ్ళు చేస్తారు.
మనమేమో శరీర కార్యాలను ముట్టుకోకూడదు, చచ్చిన వాళ్ళని కాదు. అర్థమైందా? శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి చదవండి. శరీర కార్యములు ఏమనగా అవి స్పష్టంగా ఉన్నాయి అని ఒక లిస్ట్ ఇచ్చాడు అక్కడ. విన్నారు కదా మీరు? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ మాటలు రాశాడు అన్నమాట. ఒక లిస్టు ఇచ్చాడు. 19, 20, 21 వచనాల్లో చాలా తేటగా చెప్పాడు అనమాట. ప్రియులారా, దేవుని వాక్యంలో మనకి స్పష్టంగా శరీర కార్యాలను టచ్ చేయకూడదు, వాటిని ముట్టుకోకూడదు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనం ఆఖరిలో చూడండి. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెబుతున్నాను. నువ్వు రొట్టె తినొచ్చు, చెప్పండి, కానుక వేయొచ్చు, పాట పాడవచ్చు, వాక్యం చెప్పవచ్చు, డ్రమ్ము కొట్టవచ్చు, చెప్పండి, పరిచయం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ అలాంటివి చేస్తే ఎక్కడ వరకే చాయిస్ అంటున్నాడు. నువ్వు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోలేవు, దేవుని రాజ్యం నువ్వు స్వతంత్రించుకోలేవు అని మీతో స్పష్టంగా చెప్తున్నాను. పౌలు భక్తుడు చెప్పాడు. నేను రాసినవి కాదు ఇవి. ఏమండి, ఎవరు రాసినవి కదండి? దేవుని దాసుడు, దేవుని ఆత్మ ప్రేరణతో రాసినవి అన్నమాట. కనుక జాగ్రత్త. వారు అపవిత్రుల మందిరానికి వస్తే ఆ మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడతాడని చెప్పాడు. నువ్వు ఈ కార్యాలను టచ్ చేసి, శరీర కార్యములను టచ్ చేసి వాటిని జరిగిస్తూ సంఘానికి వస్తూ కార్యక్రమాల్లో పాల్పొందుతూ ఉంటే రేపు ఒక దినం రాబోతా ఉంది. ఆ దినమున నువ్వు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు అంటున్నాడు. పిల్లరా, దేవుని వాక్యము దాని యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించుదాం. విన్నారా? అందుకనే రోమపత్రిక 8:13లో మీరు శరీరానుసారముగా ప్రవర్తిస్తే ఏమవుతారు అన్నాడు. చెప్పండి ఆ మాట, అందరూ చెప్పండి ఒకసారి. అమ్మా, అందరూ చెప్పండి ఒకసారి. బ్రతుకుతారా అమ్మా? చావటమే. అర్థమవుతుందా? మీరు కరెక్ట్గా చెప్పారులే. ఊరికే నేను దాన్ని మళ్ళా అలాగంటే కాస్త నిద్ర తేలొద్దని. అప్పుడు ఏం చేస్తామంటే కళ్ళు కొంచెం గట్టి ఇలా చూస్తాం అన్నమాట. ఏంటి బ్రదర్ ఇలా ఉంటే అలా చెప్తున్నాడు ఏంటని కొంచెం వాక్యాన్ని తేటగా చూస్తారన్నమాట. చావవలసిన వారే అన్నాడు. చెప్పండి, శవాన్ని ముట్టి మందిరానికి వస్తే వాడు ఏమవ్వాలి? చావాలి. నువ్వు శరీర కార్యములు జరిగించుకుంటూ మందిరానికి వస్తే ఏమవ్వాలి? చావాలి. దేవుని రాజ్యం స్వతంత్రించుకొని చాలా తేటగా చెప్పాడండి. విన్నారా? అందుకనే ఒక గంభీరమైన ఒక సత్యాన్ని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఏమన్నాడు? ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదన్నాడు. అంటే 19, 20, 21 వచనాల్లో శరీర కార్యాల గురించి చెబుతూ 22, 23 వచనాల్లో ఆత్మ ఫలాల గురించి చెప్పాడు అనమాట. అందుకనే 23వ వచనంలో ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇలాంటి వాటికి విరోధం ఏమి లేదు. దేవుడు విరోధి కాడు, దేవుని ప్రజల విరోధి కాదు. పరలోకానికి మనం ప్రవేశం, అక్కడ ఏ విరోధి ఆగో అని ఆపే వాళ్ళే ఉండరంట. పరలోక ప్రవేశం సమృద్ధి. విన్నారా? కనుక 24వ వచనంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసే ఉన్నారు అని చెప్పాడు. పిల్లరా, చాలా తేటగా చెప్పాడు. రోమపత్రికలో కూడా ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించేదు అని చెప్పాడు అనమాట. కనుక నువ్వు సిలువ వేయాలి. నీ శరీర ఇచ్చలు, నా శరీర ఇచ్చలు, మన శరీర ఇచ్చలు ఏమైనా ఉంటే అంటే ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆత్మ రక్షించబడింది కానీ ఇంకా శరీరానికి రక్షణ లేదు. మనం చనిపోతే ఇప్పుడు మన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోద్ది, సందేహం లేదు. కానీ ప్రభు నమ్మిన వారి ఆత్మలు. కానీ ఇంకా ఈ శరీరానికి ఇంకా విమోచన లేదు. ఎప్పుడు దీనికి విమోచన అంటే ప్రభు వచ్చినప్పుడు, మనం చనిపోయినా, పాతిపెట్టబడినా, కుళ్ళిపోయినా, అప్పుడు దేవుడు వచ్చినప్పుడు మృతులు లేస్తారు అన్నాడు కదా. ఎలా లేస్తారంటే మహిమదేహంతో లేస్తారు. అప్పుడు ఈ దేహం నుంచి విమోచనలు వస్తుంది. అంతవరకు
ఎంత గొప్ప బాధకుడు కానీ, గాయకుడు కానీ, పెద్దలు కానీ ఈ శరీరంలో ఉన్నంత కాలం ఈ శరీరం మనల్ని రకరకాల పాపాలకు ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ మనలో ఉన్న ఆత్మ ఉన్నాడు కనుక ఆ ఆత్మ చేత ఈ శరీర క్రియలను చంపేయాలన్నాడు. అంటే ఆత్మ చేత నడిపించబడుతూ శరీరానికి అవకాశం ఇవ్వకుండా, శరీరము దాని కోరికలు దాని ఇచ్చలు నెరవేర్చకుండా ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవిస్తా ఉన్నాడు అనమాట. చాలా తేటగా చెప్పాడు. కనుక ఇప్పుడు మనం ఒక సత్యాన్ని మనం విందాం. కుష్ఠరోగిని యేసుప్రభు ముట్టాడా లేదా? ముట్టాడు. స్రావం కలిగిన స్త్రీ యేసుప్రభు చెంగు ముట్టిందా లేదా? ముట్టింది. నాయును గ్రామంలో చనిపోయిన ఒకరిని మోసుకెళ్తా ఉంటే ప్రభు పాడాపి ముట్టాడా లేదా? ఇప్పుడు కుష్ఠరోగిని ముట్టాడు, స్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన్నే ముట్టింది, ఈయన వెళ్ళి శవాన్ని ముట్టాడు. ఇప్పుడు ఆ లెక్కలో చెప్పండి ఏమవుతున్నాడు ఆయన? మీరు చెప్పాలి, కొంచెం పొదును ఉపయోగించండి. ఆయన ఏమవుతున్నాడు? అపవిత్రుడు, అందులో సందేహం లేదు. ఒక కుష్ఠరోగిని వెళ్ళి ముట్టాడు కనుక, ఒక స్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆమె వచ్చి ఆయన ముట్టింది కనుక, ఒక పాడ ఆపి ఆయన ముట్టాడు కనుక ఇప్పుడు యేసు ప్రభు ఎవరు చెప్పండి? అపవిత్రుడు, సందేహం లేదనమాట. కానీ ముట్టినవాడెవరు? మీరు అక్కడ పట్టుకోండి. ముట్టినవాడెవరు? పరిశుద్ధుడు. దేవుడుగా అదృశ్యుడు, ఆయన పరిశుద్ధుడు. మానవుడుగా దృశ్యుడు, ఆయన పరిశుద్ధుడు. ప్రపంచంలో ఒకే ఒకడు పాపము లేకుండా జీవించిన వాడు ఒకే ఒకడు, ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. కనుక ఇప్పుడు చెప్పాలి, మళ్ళొకసారి సంఖ్యాకాండము 19వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో దేవుని వాక్యములో 11వ వచనంలో నరశవాన్ని ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండునన్నాడు. 12వ వచనంలో అతడు 3వ దినమున ఆ జలముతో పాప శుద్ధి చేసుకుని 7వ దినమున అపవిత్రుడగును. 3వ దినం 7వ దినం. చచ్చిన వాళ్ళ ఇళ్లలో చెప్పాలి ఎన్ని దినాలు చెప్పండి. మనకు బాగా అర్థం కావటం కోసం చిన్న దినం పెద్ద దినం అంటే బాగా అర్థమైద్ది. ఇలా చెప్తే అర్థం కాదు. చిన్న దినం చేయాలి చెప్పండి, పెద్ద దినం కూడా చేయాలి. చిన్న దినమేమో 3వ దినం అన్నాడు కదా. 12వ వచనంలో ఏ దినం అంట? అతడు 3వ దినమున అన్నాడు. తర్వాత పెద్ద దినం 7వ దినం అన్నాడు. అంటే 7 కానీ 9 కానీ 11 కానీ 13 కానీ ఇటీవల ఒక బాధకుడు చనిపోయాడు. వాళ్ళ పిల్లలు కూడా బాధకులే. 15వ రోజు ఇచ్చింది కదండి, అందుకనే మేము 15 రోజున పెట్టామండి అంటారు. మా ఊర్లో గొప్ప పోరాటం. ఎందుకంటే మనకి 3వ దినము 7వ దినము లేదండి. చనిపోయినప్పుడు తీసుకెళ్లేటప్పుడు 3 సార్లు దింపాలంట. 3 చోట్ల దింపాలంట. ఇక్కడ ఎత్తిన తర్వాత ఆ సమాధి కాడికి వెళ్ళేసరికి ఎన్నిసార్లు దింపాలి? 3 సార్లు దింపాలంట. దింపొద్దు పట్టుకున్నాడు అన్నాం. 3 సార్లు తిరగాలంట. తిరగొద్దు దింపేయండి అన్నాం. అందులో తంగేడు రొట్టె వేయాలంట. రొట్టె వేయాలంటే ఏది ఆ గోతులు కొంచెం తంగేడు రొట్టె వేసాక అప్పుడు అంటుంటారు కదా, నిన్ను తంగేడు దెబ్బ మీద బెట్ట. విన్నారా ఎప్పుడని మాటలు? వినలేదా? అయ్యో, అయితే మీరు చాలా మంచిది. పల్లెటూరుకి రండి, ఒక వారం రోజులు ఉండొస్తే అన్నీ నేర్చుకొని రావచ్చు అనమాట. ఎందుకంటారంటే తంగేడు దెబ్బ మీద పెట్టని ఆ గొయ్యి తీసినప్పుడు రొట్టె కాత అందులో వేస్తారంట. రొట్టె వేయొద్దు, మట్టిలో కలిసిపోతుంది. మట్టి వేయండి కావాలితే, రొట్టె మట్టికి వేయొద్దు. తర్వాత 3వ దినం చేయాలి, పలహారం పెట్టాలి. 3వ దినం చెయ్యం, పలహారం పెట్టం. గోతి మీద గుప్పుడు